హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 8వ అధ్యాయం 9వ శ్లోకంలోకి వచ్చాం. పరమం పురుషం దివ్యం అయినటువంటి ఆ పరమ పురుషుని అనుచింతన చేస్తూ ఆయన యొక్క విశేషాలని మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కవిం, ఆయన సర్వజ్ఞుడు, పురాణం అత్యంత పురాతనుడు, అనుశాసితారం సర్వలోక నియామకుడు, ఆయన అణూరణీయం, అణువు కన్నా అతి చిన్నవాడు, అతి సూక్ష్మమైనవాడు. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గమనిద్దాం. మనం స్థూలాన్ని చూడడానికి అలవాటు పడ్డాం. స్థూల ప్రపంచంలో భగవంతుడిని కూడా స్థూలంలోనే వెతుక్కునే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ ధ్యానం చేసినప్పుడు కూడా స్థూలంగానే మనం ఊహించాలని ప్రయత్నం చేస్తాం, భగవంతుడిని చూడాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆయన సూక్ష్మంలో అతి సూక్ష్మంగా ఉన్నారని ఇందులో చెప్తున్నారు. స్వామి వివేకానందుల వంటి వారు ఆ సూక్ష్మంలోకి వెళ్ళగలిగి ఆ సూక్ష్మంలో విశ్వం దాని రహస్యాలను ఓపెన్ చేస్తుంది అని మనకు చెప్పారు. ఈ సూక్ష్మానికి స్థూలానికి మధ్యలో, అంటే అది భృకుటి మధ్యలో ఉంది ఆజ్ఞాచక్రం, అక్కడ అమ్మవారు ఉంటుంది. ఎందుకంటే పరమాత్మకు స్థూలము సూక్ష్మము అనే ఆ భేదం లేదు, దానికి అతీతుడైన. ఈ స్థూల సూక్ష్మాలు ప్రకృతి బంధీలమైనటువంటి మన లెక్కల్లోనివి. అయితే ఈ ప్రకృతి మాత, జగన్మాత, జగజ్జనని, ఆవిడ దుర్గామాయి, మహామాయి, ఆవిడ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది అమ్మవారు. ఆవిడ పర్మిషన్ ఉంటే మనం ఈ సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళవచ్చు. అలా సూక్ష్మంలోకి వెళితే అణోరణీయం, అణువు కన్నా అతి చిన్నవాణ్ణి అని చెప్తున్నారు పరమాత్మ. ఆ అణోరణీయం స మనుస్మరేధ్య, ఆ మనస్సుతోటే దాన్ని స్మరణ చేయాల్సి ఉంటుంది. సర్వస్య దాతారం, ఈ విశ్వాన్ని ధరించాడు, అంత సూక్ష్మంగా ఉండి ధరించి. అచింత్య రూపం, ఆయన్ని చింతన చేయలేం, ఆయన చింతనా పరిధిని దాటి ఉన్నాడనమాట సూక్ష్మంగా. ఆదిత్యవర్ణం, ఆయన వర్ణం ఆదిత్యుని వర్ణం, సూర్యవర్ణం. అలాగే తమసస్ పరస్తాత్తో, తమో గుణానికి ఆవలి వైపున ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి గమనించాలి, మనందరం కూడా నిద్రపోయినప్పుడు ఆ తమస్సును పొందుతున్నాం, మ్యూట్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనకి ఏమీ తెలియదు, ఏమీ శోధన చెయ్యలేం. కానీ మహాత్ములు స్వామి వివేకానందులు వంటి వారు ఆ నిద్దట్లో మెళకువను సాధించారు. రామకృష్ణులు అడిగినప్పుడు చెప్తారు వివేకానందులు, ఎలా నిద్రపోతున్నావు అన్నప్పుడు, నేను నిద్రపోయినప్పుడు ఒక జ్యోతిని చూస్తాను, ఆ జ్యోతి పెద్దగా అయిపోతుంది, విస్ఫోటనం చెందుతుంది, ఆ జ్యోతిని అలా చూస్తూ ఉండిపోతానంటారు. అందరి నిద్ర అలా ఉంది అనుకునేవారు స్వామి వివేకానందులు వారు. కానీ నిజానికి మన నిద్రలో ఆ జ్యోతిని దర్శించటం అనేది ఇంకా మనకి లేదు. మనం తమస్సులోనే ఉన్నాం. ఆ తమస్సును దాటి వెళ్ళగలగాలి. రామకృష్ణ పరమహంస చెప్పిన 3 చేపల కథలో ఆ 3వ చేప వలలో చిక్కుకుంది, బురదలో తల జొచ్చి నేను సేఫ్గా ఉన్నాను అంటూ అది ఆ సేఫ్టీని ఫీల్ అవుతూ ఉందన్నమాట బురదలో తల. ఇది తమో గుణానికి సంకేతంగా చెప్పారు. మనం కూడా ఆ తమో గుణంలో ఒక సేఫ్టీని, ఒక కంఫర్ట్ని వెతుక్కుని అంతకు మించి సూక్ష్మంలోకి వెళ్ళే సాహసం అయితే చేయటం లేదు. తగిన సమయం వచ్చినప్పుడు, తగినంత నిర్మలత్వం మనం సాధించగలిగినప్పుడు ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. అంతవరకు సాధన అయితే కొనసాగించాల్సి ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో 9, 10 శ్లోకాలని కలిపి చదవమన్నట్లుగా రెండింటిని కలిపి ఇచ్చారు ఈ గీతా మకరందం పుస్తకంలో స్వామి విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు. ఈ రెంటిని కలిపి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం కొద్దిగానే చూస్తున్నాం. వచ్చే వీడియోలో ఆ 10వ శ్లోకాన్ని కూడా కలిపి చదువుదాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.